ప్రతి పేదవారి సొంతింటి కల విడతల వారీగా సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్ కుమార్ తెలిపారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం గుండుమాల్ మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా 6 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను వారు కాడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద ముదిరెడ్డిపల్లి గ్రామాన్ని ప్రభుత్వం ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా 104 ఇళ్లను మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల బిల్లుల్లో చెల్లింపులో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా వారికి బిల్లులు చెల్లించేలా గ్రామ మరియు మండల ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో నిరంతరం సమీక్షలు జరుపుతూ బిల్లులు చెల్లిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సంబంధిత శాఖ ఏఈ ఇచ్చిన నివేదిక ప్రకారం గ్రామంలో ఇప్పటివరకు 20 ఇందిరమ్మ ఇళ్లు పూర్తి స్థాయిలో నిర్మాణమైనట్లు, మిగతావి వివిధ దశల్లో ఉన్నట్లు కలెక్టర్ తెలుపుతూ 15 రోజుల్లో పూర్తి స్థాయిలో ఇళ్లు నిర్మించిన లబ్ధిదారులకు బిల్లులు చెల్లించనున్నట్లు ఆమె తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు విడతల వారీగా మంజూరవుతాయని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. నూతన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభానికి గ్రామానికి వచ్చిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గ్రామస్తులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. Thank you. Okay. వచ్చింది. ఫైనల్ స్టేజ్ కూడా కొన్ని హౌసెస్లో రికార్డ్ చేశారు, కొంతమంది ఇప్పుడు చేయిస్తున్నారు. అది కూడా లాస్ట్ స్టేజ్, ఈ ప్లాస్టరింగ్, డోర్స్, విండోస్ అవి అన్ని తర్వాత ఫినిషింగ్ తర్వాత అది కూడా ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఫస్ట్ రియల్ స్టేజెస్ బేస్మెంట్ స్టేజ్. సో మేము గ్రామం వారీగా స్పెషల్ ఆఫీసర్స్, మండల్ వారీగా స్పెషల్ ఆఫీసర్స్, తర్వాత క్లోజ్ మానిటరింగ్తో పంచాయత్ సెక్రటరీతో మళ్ళీ మీటింగ్ పెట్టి అందరికీ గైడెన్స్ ఇస్తున్నాము. యాజ్ సూన్ యాజ్ ఒక 5 lakhs రావడం అంటే ఎంటైర్ కంట్రీలో చాలా హై అమౌంట్ ఫర్ ఇందిరమ్మ ఇల్లు. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు ఏఈ హౌసింగ్ గారు నాకు 20 houses ఇంకా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ వరకు వచ్చింది అని ఏఈ గారు ఇన్ఫార్మ్ చేశారు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఒక 15-20 daysలో ఆల్మోస్ట్ 20 houses ఫినిషింగ్ వరకు వస్తే మేము హ్యాపీగా బెనిఫిషరీస్లకి సమానం చేస్తాం. ఎస్, డెఫినెట్లీ ఇప్పుడు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఒక సంవత్సరంలో ఉన్న కోట కొంతమంది మేము ఫస్ట్ శాంక్షన్ ఇచ్చాము, కొంతమంది అంటే వేరియస్ రీజన్స్ వల్ల చేయలేకపోయారు, వాళ్ళ ప్లేస్లో అదర్ బెనిఫిషరీస్ కూడా శాంక్షన్ అయ్యారు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా కొన్ని హౌసెస్ వస్తాయని మాకు తెలియజేయడం జరిగింది. సో డెఫినెట్లీ ఈరోజు ముదిరెడ్డిపల్లి గ్రామం, గుండుంబల్ మండలం, కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఇందిరమ్మ ఇల్లు హౌస్ వార్మింగ్ సెరమనీ పెట్టడం జరిగింది. ఈరోజు 6 houses టోటల్ గ్రామంలో మేము అందరూ ఇనాగరేట్ చేశాము అలాంగ్ విత్ ద బెనిఫిషరీస్.
ఇది ముద్దిరెడ్డిపల్లి పైలట్ విలేజ్ కింద జనవరి నెలలో టేకప్ చేయడం జరిగింది. అక్కడ పైలట్ విలేజ్లో 104 టోటల్ యూనిట్స్ మేము అప్పుడు టేకప్ చేసాము, శాంక్షన్ చేసాము. ఈ 94 నుంచి ఈ 104 నుంచి ఆల్మోస్ట్ 91 వరకు గ్రౌండింగ్ స్టేజ్లో వచ్చినాయి. గ్రౌండింగ్ తర్వాత వేరియస్ బేస్మెంట్ స్టేజ్, రూఫ్ లెవెల్,